సో ఇప్పుడు వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ గురించి చూద్దాము. ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ దీని కింద ఏమొస్తాయి? ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, పబ్లికేషన్స్ డివిజన్, ఆఫీస్ ఆఫ్ ద రిజిస్టర్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఫర్ ఇండియా, డైరెక్టరేట్ ఆఫ్ ఫోటో డివిజన్, నో మీడియా వింగ్, ఎలక్ట్రానిక్ మీడియా మానిటరింగ్ సెంటర్ ఈఎంఎంసి, నేషనల్ ఫిలిం ఆర్చీవ్స్ దీన్ని ఎన్ఎఫ్టీసీలో మార్చారు. డైరెక్టరేట్ ఆఫ్ ఫిలిం ఫెస్టివల్స్ దీన్ని కూడా మర్జ్ చేశారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంది, స్టాట్యుటరీ బాడీ. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ సిబిఎఫ్సి, దీని నెక్స్ట్ ఎక్కడ అవుతుందంటే ఫిలిం సర్టిఫికేషన్ అపిలేట్ ట్రిబ్యునల్. ఇది యాక్చువల్గా తీసేశారు ఇప్పుడు. ప్రసార్ భారతి అని ఒకటి ఉంటుంది, ఆల్ ఇండియా రేడియో ఒకటి ఉంటుంది, దూరదర్శన్ ఒకటి ఉంటుంది, నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎన్ఎఫ్డిసి, బ్రాడ్కాస్టింగ్ ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ ఇండియా లిమిటెడ్ BECIL. ఇంకోటి ఆటోనమస్ ఆర్గనైజేషన్స్ వచ్చేసి ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా FTII పూణేలో ఉంది, సత్యరాజ్ రే ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ కోల్కత్తాలో, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ ఉంది, దూరదర్శన్ అరుణప్రభ అని ఒకటి లాంచ్ చేశారు రీసెంట్గా అరుణాచల్ ప్రదేశ్కి, నేషనల్ ఫిలిం అవార్డ్స్, ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా విచ్ ఈస్ జాయింట్లీ హెల్డ్ బై దిస్ మినిస్ట్రీ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ గోవా. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ గోవాతో కలిపి ఇది పెడుతుంది. నేషనల్ ఫిలిం అవార్డ్స్ కూడా ఇస్తుంది ఇది ఈ మినిస్ట్రీ. ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అని ఒకటి ఉంటుంది, ఇది ప్యారిస్ బేస్డ్ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, రిపోర్టర్స్ సాన్సిస్ ఫ్రంటియర్స్ వాళ్ళు చేస్తారు. నార్వే, ఫిన్లాండ్, డెన్మార్క్ ర్యాంకింగ్ బాగుంటుంది. ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్. రెగ్యులేటర్స్ సెన్సార్ బోర్డ్ చూసుకుంటే ఇండియన్ సినిమాటోగ్రాఫ్ యాక్ట్ 1952, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ కామన్లీ నోన్ as సెన్సార్ బోర్డు అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. దీంట్లో కొన్ని టైప్స్ ఉంటాయి. యు అంటే ఏంటంటే అన్రిస్ట్రిక్టెడ్ పబ్లిక్ ఎగ్జిబిషన్, యు/ఏ అంటే ఏంటంటే పేరెంటల్ గైడెన్స్ ఉండాలి ఫర్ చిల్డ్రన్, అంటే 12 పేరెంటల్ గైడెన్స్ ఉండాలి. యు/ఏ అంటే పేరెంటల్ గైడెన్స్ ఉండాలి. అడల్ట్, ఏ అంటే అడల్ట్. ఎస్ అంటే వ్యూవింగ్ బై స్పెషలైజ్డ్ గ్రూప్స్ ఓన్లీ, అంటే డాక్యుమెంటరీ మూవీస్ అబౌట్ సర్జరీస్ డాక్టర్స్కి మాత్రమే అని. వ్యూవింగ్ బై స్పెషలైజ్డ్ గ్రూప్స్ ఓన్లీ ఎస్. కొన్ని కాంట్రవర్సీస్ కూడా ఉంటాయి. ఇంకా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రెగ్యులేటర్ అన్నట్టు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది ఒక స్టాట్యుటరీ బాడీ, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ కింద వస్తుంది. రీడర్స్ అనేవాళ్ళు కంప్లైంట్ చేయొచ్చు, వైలేషన్ ఆఫ్ ప్రెస్ ఎథిక్స్, ఎల్లో జర్నలిజం, పెయిడ్ న్యూస్, హేట్ న్యూస్ దాని మీద. ఆ న్యూస్ పేపర్ జర్నలిస్ట్ అనే వాళ్ళు కూడా కంప్లైంట్ చేయొచ్చు ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ వైలేట్ అయితే. దీంట్లో చైర్మన్, మెంబర్స్ ఫ్రమ్ జర్నలిజం ఫీల్డ్ ఉంటారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది టీవీ న్యూస్ని కవర్ చేయదు, టీవీ న్యూస్ ఛానల్ కవర్ చేయదు. సో మనకేముందంటే న్యూస్ ఛానల్స్ అంటే ఏంటివి? న్యూస్ బ్రాడ్కాస్టర్ అసోసియేషన్ అని ఒకటి ఉంటుంది, నాన్ స్టాట్యుటరీ సెల్ఫ్ రెగ్యులేటరీ బాడీ సెటప్ బై ద న్యూస్ ఛానల్స్. వాళ్ళంతకు వాళ్ళే చేసుకున్నారు. న్యూస్ ఛానల్స్ ఏమైనా మిస్ఇన్ఫర్మేషన్ చేస్తే వాళ్ళని పనిష్ చేస్తాయి. ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ ఉన్నాయి, బ్రాడ్కాస్టింగ్ కంటెంట్ కంప్లైంట్స్ కౌన్సిల్, నాన్ స్టాట్యుటరీ సెల్ఫ్ రెగ్యులేటింగ్ బాడీ, నాన్ న్యూస్ జనరల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ పెట్టుకున్నారు. ఓవర్ ద టాప్ ప్లాట్ఫామ్స్ అంటే నెట్ఫ్లిక్స్ అవన్నీ అన్నట్టు. ముందు ఇవి మీటీ రెగ్యులేట్ చేస్తుండే, తర్వాత మినిస్ట్రీ ఆఫ్ INB కనెక్ట్ చేస్తుంది అన్నట్టు. సెన్సర్షిప్ పెంచడానికి నోటబుల్ లాస్, డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్, అడ్వర్టైజింగ్ డ్రగ్స్ ఫర్ క్యాన్సర్, డయాబెటిక్స్, అబోర్షన్ బ్యాన్ చేస్తుంది. ఇండిసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ ప్రొహిబిట్స్ ఇండిసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ ఇన్ ప్రింట్ మీడియా టీవీ. కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రొహిబిట్స్ స్పోర్ట్స్ గ్యాంబ్లింగ్ యాడ్స్. టెలివిజన్ రేటింగ్ పాయింట్, TRP అంటే ఏంది? టెలివిజన్ రేటింగ్ పాయింట్. ఇది ఒక డేటా మ్యాట్రిక్స్, పాపులారిటీ ఆఫ్ ఎ టీవీ షో ఛానల్ చూడడానికి. బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ చేస్తుంది, అంతేం లేదు.